కొంచెం కొంచెం యోగా అభిమానులకు సాధకులకు నమస్సుమాంజలి. మా అమరావతి యోగా అసోసియేషన్ ద్వారా గత కొన్ని దశాబ్దాల నుండి ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో యోగ సాధన చేయిస్తున్నాం. ఈ యోగ సాధన అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ఐఏఎస్ గారు ఏప్రిల్ 13 నుండి ఈ యోగ సాధన కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ యోగ సాధన ఆన్లైన్లో ప్రారంభించడం వల్ల మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఏ సమయంలోనైనా యోగ సాధన చేయటానికి చాలా అనుకూలంగా ఉంది. ఇంత చక్కటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగ సాధన చేసి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు బుధవారం యోగ సాధన ఓంకారంతో ప్రారంభిద్దాం. బ్రీత్ ఇన్, ఓం. బ్రీత్ ఇన్, ఓం. Breathe in, ఈరోజు బుధవారం యోగ సాధన మనందరం చక్కగా చేయటానికి అనుకూలంగా ఉంటుందని మన ప్రేమ్చంద్ చక్కగా డెమో చేస్తూ మనతో యోగ సాధన చేయిస్తాడు. ఇప్పుడు ముందుగా నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. చక్కగా ఇంతవరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ వదిలేస్తూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ వదిలేస్తూ తలని కుడి షోల్డర్ పైన బెండ్ చేద్దాం. వెరీ గుడ్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ పైకి ఇచ్చి బ్రీత్ వదిలేస్తూ తలని పక్కకి టర్న్ చేయండి. బ్రీత్ వదిలేస్తూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ ఆపోజిట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ 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 సైడ్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ వదిలేస్తూ సాధారణ శ్వాస తీసుకుంటూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ నిదానంగా చక్కగా రొటేషన్ చేయండి. మెడ భాగం బాగా స్ట్రెచ్ చేస్తూ చక్కగా చేయాలి. నిదానంగా లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్. కంఠం, మెడ భాగం చక్కగా స్ట్రెచ్ చేయాలి. చక్కగా లెఫ్ట్కి రైట్కి అప్ డౌన్ చేసుకుంటూ స్లోగా వెళ్ళాలి. 3 టైమ్స్ చేసిన తర్వాత ఆపోజిట్ చేద్దాం. ఇప్పుడు ఆపోజిట్ చేయండి స్లోగా. చక్కగా ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కగా హాయిగా చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఇంకొకసారి చేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్.
ఓకే, ఇప్పుడు 2 అరచేతులతో తలని ప్రెస్ చేసుకుని ముందు నుంచి ప్రెస్ చేయండి. తల వెనక్కి వెళ్ళకూడదు, ముందుకు రాకూడదు. మళ్ళీ వెనక నుంచి ముందుకి. తల స్ట్రైట్గా ఉండాలి, బాడీ స్ట్రైట్గా ఉండాలి. మళ్ళీ ఫ్రంట్ టు బ్యాక్. తల ముందుకు వెళ్ళకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. మళ్ళీ బ్యాక్ టు ఫ్రంట్. లాస్ట్ అండ్ ఫైనల్. ఫ్రంట్ ముందు నుంచి వెనక్కి, బ్యాక్ టు ఫ్రంట్, వెనక నుంచి ముందుకి. ఇప్పుడు రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్. మళ్ళీ సెకండ్ టైం రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్. మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్. ఇప్పుడు జాగ్రత్తగా లేచి చూడండి. సూక్ష్మ యోగా చేద్దాం. వన్, 2, లెగ్ బాగా లేగాలి. 3, 4, వెరీ గుడ్. 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెఫ్ట్కి రైట్కి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెగ్ బ్యాక్కి. 1, 2, 3, 4, 5, లెగ్ లేగాలి. 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఫ్రంట్కి. కింద ఉన్న లెగ్ చక్కగా స్ట్రైట్గా ఉండాలి, పై లెగ్ లేగాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు యాంకిల్ని బటక్స్ టచ్ చేయండి. 1, మోకాలు చక్కగా వెనక్కి వెళ్ళాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు హిప్ రొటేషన్. చక్కగా నిదానంగా పాదాల నుంచి నడుము దాకా స్ట్రైట్గా ఉంచుకొని మోకాళ్ళు బెండ్ చేయకుండా చక్కగా లెఫ్ట్ సైడ్ టర్న్ చేయండి. నెక్స్ట్ రైట్ సైడ్, ఆపోజిట్ సైడ్ చేయండి. నీ బెండ్ చేయొద్దు, చక్కగా పాదాలు చక్కగా స్ట్రెచ్ చేసి ఉంచాలి. చక్క చేయాలి, బాడీ కదలకూడదు, నడుము ఒకటే కదలాలి. పాదాలు మోకాళ్ళు ఇష్టాలు కదలకూడదు. రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు యాంకిల్. పాదం పైకి లేపి చక్కగా లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. చక్కగా లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ చేయండి. అప్ అండ్ డౌన్ 5 టైమ్స్ చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. చక్కగా కాలు కిందకి పైకి రావాలి, పై పైన కాదు. లెఫ్ట్కి రైట్కి, లెఫ్ట్కి రైట్ చక్క తిప్పాలి పాదం. ఆపోజిట్ సైడ్. అప్ అండ్ డౌన్, పాదం తిరగాలి. మీరంతా చక్క చేయండమ్మా. ఇప్పుడు నిదానంగా టోస్ మీద లేగాలి, దిగి యాంకిల్ మీద లేగాలి. మళ్ళీ సెకండ్ 2 లేగాలి టోస్ మీద. 3, బాడీ వంకూడదు. 4, టోస్ మీద లేగాలి. 5, 6, 7, 8, 9, left and front. The mechanical. టోస్ మీద వేసి నిదానంగా ముందుకు రావాలి. డెడ్ స్లోగా రావాలి. వెరీ గుడ్ చందు, బాగా చేస్తున్నావు. పాదాల నుంచి అరచేతులు చక్క సచ్ చేయాలి. నీ బెండ్ చక్క చేస్తున్నావు. వెరీ గుడ్. కాన్సన్ట్రేషన్ చక్కగా యోగా మీద పెడితే బాగా చేయొచ్చు. లేగాలి, బాగా లేగాలి. టోస్. వెరీ గుడ్. మళ్ళీ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోకూడదు ధ్యాస. ఇప్పుడు నిదానంగా యాంకిల్ మీద వెనక్కి వెళ్ళాలి.
బాగా స్ట్రెచ్ చేయాలి, స్లోగా వెళ్ళాలి. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. మ్యాట్ ముందుకు వచ్చేయండి. ఫస్ట్ 12 స్టెప్ చేద్దాం. రెడీ? చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 1, చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ లెస్ హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉంది. 2, బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైట్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. లైట్గా హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళాలి. నడుము ముందు వేయాలి. మోకాలు టైట్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. 3, పాదహస్తాసనం. నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక కావాలంటే మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించుతా ట్రై చేయండి. 4, లెఫ్ట్ లెగ్ బ్యాక్. రైట్ లెగ్ చక్కగా 90 degrees రావాలి. వెనుక కాలు బెండ్ చేయకూడదు. అరచేతులు చక్కగా పాదం పక్కనే ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద చక్కగా ఉండాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. 5, పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. పాదాల అడుగు భాగం చక్కగా మ్యాట్ మీద. 6, శశాంకాసన్. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద పాదాల మీద ఉండాలి. ఇక్కడ వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు బెండ్ చేయండి. పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. వెయిట్ పూర్తిగా బాడీ వెయిట్ అంతా లెగ్స్ మీద ఉండాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుము ముందుకి, నడుము చక్కగా బాడీ అంతా లెగ్స్ మీద ఉండాలి. 7, చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. ఇప్పుడు వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ ఎల్బో బెండ్ చేసి కొద్దిగా హైట్లో ఉండండి. వెరీ గుడ్. 8, భుజంగాసనం. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేసి పాదాల దగ్గర నడుము దాకా ముందుకు లాగాలి. వెరీ గుడ్. బాగా లాగాలి. నడుము భాగం హ్యాండ్ దగ్గరకు వచ్చేయాలి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూస్తాం. 9, కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసన్. పాదాలు, తల, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసాం. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 10, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 degrees వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ లేపాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉన్నవాళ్ళు మాత్రమే లేకండి. చెందులాగా చేతులు చెవులు పక్కన సాగాలి. అరచేతులు నమస్కారం ముద్ర. బ్రీత్ లేస్తూ బాడీ హ్యాండ్స్ సాగదీస్తూ నిదానంగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనక కాలు బెండ్ చేయకూడదు. 11, పాదహస్తాసనం. చక్కగా పాదాల దగ్గర నడుము దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. 12, చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోవాలి. అక్కడి నుంచి బ్రీత్ వేసేయాలి. ఇప్పుడు సెకండ్ టైం 12 స్టెప్ చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 1, చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ లేస్తూ హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉంది. 2, బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. పాదాల దగ్గర చర్చల్లో చక్కగా స్ట్రెచ్ చేయాలి. మన చేతులు పట్టుకుని లాగినట్టు లాక్కోవాలి. లైట్గా హెడ్ హ్యాండ్స్ తీసుకెళ్ళండి. నడు ముందు వేయండి. మోకాలు టైట్ చేయండి. పైకి లాగండి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉంది. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకునే ఉన్నాం. 3, పాదహస్తాసనం. అదే స్ట్రెచ్ మీద నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ చక్క దిగాలి. పాదాల దగ్గర నుంచి అరచేల దాకా బాడీ పైకి లాగాలి. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేలు దించేయాలి. బాడీకి లెగ్స్కి సాధ్యం గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. కావాలంటే అరచేలతో మోచేలతో లెగ్స్ని పట్టుకోవచ్చు. 4, రైట్ లెగ్ బ్యాక్. చక్కగా రైట్ లెగ్
వెనక్కి వెళ్ళాలి. లెఫ్ట్ లెగ్ 90 degrees రావాలి. నడుం పైకి కిందకి లేపకుండా చక్కగా వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ లెగాలి. వెయిట్ అంతా పాదాల మీద ఉంచుతూ లెగండి చందులాగా. చేతులు చెవులు పక్కన సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగండి. హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ నిదానంగా దిగాలి. కింద వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రేస్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ మీద ఉంది. 5 పర్వతాసన్. బోత్ హెడ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 6 శశాంకాసన్. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలు వేళ్ళ మీద ఉంది. మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ పూర్తిగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా చూసుకోండి. 7 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ మీద ఉంది. ఇప్పుడు వరకు బ్రీత్ తీసుకునే ఉన్నాం. బ్రీత్ వదిలేసి 8 భుజంగాసనం. పాదాల దగ్గర నుంచి నడుందాక బాడీ ముందుకు లాగండి. ఎల్ షేప్ వచ్చేట్టు చూడండి. హ్యాండ్స్ బెండ్ చేయొద్దు. షోల్డర్ చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసన్. పాదాల అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. కాబట్టి చందులాగా అరచేతులతో మ్యాట్ పట్టుకుంటే తల చక్క దించు. పాదాలు కూడా ముందు జరుపుకోండి. పాదాల అడుగు బంద్ కానీ పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. 10 రైట్ లెగ్ ఫ్రంట్. ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్ళాం అదే లెగ్ ముందుకు రావాలి. రైట్ లెగ్ చక్కగా 90 degrees వచ్చేదాకా వెనక్కాలు జరపాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. అరచేతులు దించి హెడ్ రేస్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లెగాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేస్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 11 పాదహస్తాసనం. బ్యాక్ లెగ్ ముందు తీసుకొచ్చేయండి. పాదాల దగ్గర నుంచి నడుందాక బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 12 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ హ్యాండ్ దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు 20 steps అవుట్ చేద్దాం. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉంది. చక్కగా పుట్ట లోపలికి వెళ్ళిపోయింది. ఛాతీ రేస్ చేసాం. టైసు మోచెప్పులు పైకి లాగాం. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేస్ చేయండి. తిరియక్ తాడాసం. బాగా స్ట్రెచ్ చేయాలి. స్లోగా లెఫ్ట్కి రైట్కి అనుకోండి. ముందుకి వెనక్కి కాకుండా లెఫ్ట్కి రైట్కి అనుకోవాలి. పాదాలు లెక్కించి గట్టిగా లాగాలి. 3 హస్త ఉత్తానాసనం. అలాగే వెనక్కి వెళ్ళండి. లైట్గా నడుముంతోయండి. మోకాలు టైట్ చేయండి. మోచిప్పలు పైకి లాగండి. 4 పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. పాదాల దగ్గర నుంచి నడుందాకా లాగాలి బాడీ. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేసేయండి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. 5 ఉత్కటాసనం. కూర్చోండి చక్కగా. పాదాలు చక్క పక్క చెప్తే కూర్చోవచ్చు. మోచేలతో మోకాళ్ళు తోసి నమస్కారం మొదలు పెట్టుకోండి. బాడీ కూడా స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు నిదానంగా టోస్ మీద లేకండి. చాలా చక్కగా ఈ ఆసనంలో కొద్దిగా ఎక్కువసేపు ఉంటే అద్భుతమైన ప్రయోజనం వస్తాయి. నిదానంగా అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేయండి. జంప్ చేసి వెనక్కి వెళ్ళాలి. వెరీ గుడ్. ఇలా చందులాగా జంప్ చేసి వెనక్కి వెళ్తే మనకి పెద్ద వయసు వచ్చినా యాక్టివ్గా ఉంటాం. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ 90 degrees వచ్చేదాకా వెనక కాలు అడ్జస్ట్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగండి. హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ. 10 అగైన్ పర్వతాసనం. ఈ 20 స్టెప్స్లో పర్వతాసనం 3 సార్లు చేస్తాం.
పాదాలు తల అరచేతులు చక్కగా మ్యాట్ వైపు ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయాలి. రెడీ. 11 శశాంకాసన్. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేడ ఉండాలి. బాడీ అంతా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ ఉండకూడదు. నడుము నుంచి అరచేతుల దాకా బాడీ గట్టిగా లాగండి, వీపు సాగదిస్తూ. 12 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రావాలి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లెస్ ఎల్బో బెండ్ చేయండి. కొద్ది హైట్లో ఉంటాక ట్రై చేయండి. 13 భుజంగాసనం. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి. ఎల్ షేప్ రావాలి, బాడీ బాగా లాగాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 14 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లెగాలి. అగైన్ పర్వతాసనం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. పాదాలు కావాలంటే కొద్దిగా ముందు జరుపుకుని పాదాలు అడుగు భాగం చక్కగా దిగాలి. 15 రైట్ లెగ్ ఫ్రంట్. చక్కగా రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లెస్ స్లోగా దిగాలి. 18 ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయాలి. ఇలా చేయటం వల్ల మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. పాదహస్తాసనం, పశ్చిమోత్తాసనం చక్కగా చేయగలుగుతాం. ఎంతవరకు వస్తే అంతవరకు రండి. ఇంకా రాలేనప్పుడు అలాగే నిదానంగా వెళ్ళిపోండి వెనక్కి. అరచేతులు చక్క పాదం దగ్గరికి వచ్చాక అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసి నడుము పైకి లేపండి. పాదాల దగ్గర నడుము దాకా లాగాలి బాడీ. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. చిన్ను నీకు టచ్ చేయాలి, మోచెప్పల పైకి లాగాలి. 20 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్లు వేస్తూ హ్యాండ్ దించేసేయండి. ఈరోజు స్టాండింగ్ చేద్దాం. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. కోణాసనం చేద్దాం. పాదాలు 2 దగ్గర పెట్టేసుకోండి. పాదాల మధ్యలో అసలు గ్యాప్ ఉండకూడదు. లెఫ్ట్ హ్యాండ్ అప్, ఓపెన్, అప్. ఇక్కడ బాగా స్ట్రెచ్ చేయాలి. పాదాల నుంచి అరచేయి దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ ఇన్, బెండ్. నిదానంగా బెండ్ చేయండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా చక్కగా స్ట్రైట్గా ఉండాలి. నడుము నుంచి అరచేయి దాకా చక్కగా సాగాలి. 2 షోలు చక్క చందు లాగా చక్కగా ఉండాలి. రైట్ హ్యాండ్ కిందకి, లెఫ్ట్ హ్యాండ్ పక్కకి. ఎడమ చెయ్య, ఎడమ తల, చెవు పై నుంచి తలపై నుంచి పక్క రావాలి. అప్. నిదానంగా లేకండి. ఇప్పుడు దాకా బాడీ స్ట్రెచ్ ఉంది. స్ట్రెచ్ రిలీజ్, డౌన్, టర్న్, డౌన్. వెరీ గుడ్. చక్క శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. రైట్ సైడ్ చేద్దాం. రైట్ హ్యాండ్ అప్, ఓపెన్, అప్, స్ట్రెచ్. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. పాదాల నుంచి అరచేదా చక్క లాగాలి. బ్రీత్ ఇన్, బెండ్. లెఫ్ట్ హ్యాండ్ కిందకి, రైట్ హ్యాండ్ పక్కకి. లెఫ్ట్ సైడ్ ఆర్చ్ లాగా వస్తుంది, రైట్ సైడ్ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంటుంది. మ్యాక్సిమం నొక్కండి. లెఫ్ట్ హ్యాండ్ బాడీకి టచ్ ఉండకపోయినా పర్లా, కొద్ది దూరం పెట్టి దించవచ్చు. అప్. నిదానంగా లేగాలి. ఇప్పుడు దాకా స్ట్రెచ్ ఉంది. స్ట్రెచ్ రిలీజ్, డౌన్, టర్న్, డౌన్. చక్క శ్వాస తీసుకుంటూ వెళ్తుంటే కొద్ది గ్యాప్ తీసుకోండి. పాదాల మధ్యలో కొద్ది గ్యాప్, 1 ఫీట్ గ్యాప్ ఉండొచ్చు. రెడీ. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపండి, ఓపెన్ చేయండి. అప్. బాగా స్ట్రెచ్ చేయండి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి పాదాల నుంచి అరచేదాకా. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బెండ్. రైట్ హ్యాండ్ కిందకి, లెఫ్ట్ హ్యాండ్ పక్కకి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ చక్కగా పైకి లాగాలి. నడుము దగ్గర నుంచి అప్పర్ బాడీ పక్కకు బెండ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది. మోకాలు టైట్ చేసి మోచెప్పలు పైకి లాగాలి. అప్. నిదానంగా లేకండి. ఇప్పుడు దాకా బాడీ స్ట్రెచ్ ఉంది. స్ట్రెచ్ రిలీజ్, డౌన్, టర్న్, డౌన్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి.
రైట్ హ్యాండ్ అప్, ఓపెన్, అప్, స్ట్రెచ్, బాగా స్ట్రెచ్ చేయాలి. మన చేపట్టుగా ఎవరు లాగినట్టుగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బెండ్. చక్కగా బెండ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ కిందకి, రైట్ హ్యాండ్ పక్కకి. కుడి చెవుపై నుంచి తలపై నుంచి పక్క రావాలి. అవకాశం ఉంటే 5 వేళ్ళు కల్పించుకోండి. బాగా బెండ్ చేయాలి. ఎడమ చేయి కిందకి, కుడి చెయ్యి పక్కకి. మోకాలు టైట్ చేసి మోచెప్పల పైకి లాగాలి. అప్, నిదానంగా లేకండి. ఇప్పుడు దాకా బాడీ స్ట్రెచ్ ఉంది. స్ట్రెచ్, రిలీజ్, డౌన్, టర్న్, డౌన్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు త్రికోణాసనం చేద్దాం. లెగ్స్ మధ్యలో 3 ఫీట్ గ్యాప్ పెట్టుకోండి. హ్యాండ్స్ భుజాలు సమానంగా ఉండండి. ఎడమ పాదాన్ని పక్క తిప్పండి. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. నిదానంగా బాడీ పక్కకు బెండ్ చేయండి. వెరీ గుడ్ చందు, నైస్, గుడ్. చందులాగా చేయాలి మనందరం కూడా. పాదాల దగ్గర నుంచి నడుము దాకా చక్కగా ఉంది. నడుము దగ్గర నుంచి 2 చేతులు చక్క సమానంగా ఒక స్టిక్ లాగా ఉండాలి. తల పైకెత్తి పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. అవకాశం ఉంటే అరచేయి మ్యాట్ మీద ప్రెస్ చేసుకోవచ్చు. మనం ఎటువైపు బెండ్ చేసామో ఆ మోకాలు టైట్ చేసి మోచె పైకి లాగాలి. చందు బాగా చేస్తున్నాడు. బాడీ ముందుకు రాకుండా చక్కగా చేస్తున్నాడు. అందరం కూడా ఆయనలాగా చేస్తా ట్రై చేద్దాం. అప్, నిదానంగా లేకండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు కుడి పాదం పక్క తిప్పండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి, బద్దకెచ్చకూడదు. బాగా బ్రీత్ తీసుకోండి. పూర్తిగా బ్రీత్ వదిలేసేయండి. బెండ్, నిదానంగా బాడీ. వెరీ గుడ్ బెండ్, వెరీ గుడ్ చందు, బాగా చేస్తున్నాం. చక్కగా బాడీ ముందుకు రాకుండా పక్కకు రావాలి. కింద చెయ్య పై చెయ్య ఒక స్టిక్ లాగా, 2 చేతులు కలిపి ఒక స్టిక్ లాగా ఉండాలి. వెరీ గుడ్ చందు, బాగా చేస్తున్నాం. మోకాలు టైట్ చేసి మోచె పైకి లాగాలి. అవకాశం ఉంటే కింద అరచేయి దించేయచ్చు, అవకాశం ఉంటే. వెరీ గుడ్ చందు, నైస్. చాలా చక్కటి ఆసనం. సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి టోటల్గా బాడీ అంతా చాలా చక్కగా తయారవుద్ది. అంత ఈజీ ఆసనం కాదు, కొద్ది కష్టమైన ఆసనం ఇది. అప్, నిదానంగా లేకండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు త్రికోణాసనం చేద్దాం. పరివృత్త త్రికోణాసనం. ఇప్పుడు చేసింది త్రికోణాసనం. ఇప్పుడు చేయబోయేది పరివృత్త త్రికోణాసనం. లెగ్స్ మధ్యలో 3 ఫీట్ గ్యాప్ తీసుకోండి. హ్యాండ్స్ చక్క భుజాలు సమానంగా పెట్టుకోండి. చక్క బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. ఎడమ పాదం పక్క తిప్పండి. ఇప్పుడు మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. పూర్తిగా బ్రీత్ వదిలేసేయండి. బాడీని టర్న్ చేయండి. బాడీ పూర్తిగా తిరగాలి. వెరీ గుడ్. ఇప్పుడు రైట్ హ్యాండ్ కింద దించేయండి. లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపండి. కింద చెయ్య పై చెయ్యి ఒకేలాగా ఉండాలి. బాడీ చక్కగా ఉండాలి. అరచేయి దించేస్తా ట్రై చేయండి. ఏ మోకాలు బెండ్ చేయకూడదు. తల పైకెత్తి పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. నడుము పూర్తిగా ట్విస్ట్ అయింది. ఇక్కడ మనకి ఫ్రాంకాస్ గ్రంథి యాక్టివేషన్ అవుద్ది. మోకాలు బెండ్ చేయకూడదు. వెరీ గుడ్ చందు, నైస్. అవకాశం ఉన్నసేపు బాడీ లాగాలి. 2 భుజాలు చందు భుజాలలాగా చాలా చక్కగా ఉండాలి. అలాగే లెగాలి, తిరగకూడదు, అలాగే లెగాలి. ఇప్పుడు బాడీ టర్న్ చేయండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. రిలాక్స్లో ఉండిపోయి శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. కుడి పాదం పక్క తిప్పండి. బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకెచ్చొద్దు. బాగా బ్రీత్ తీసుకోండి. పూర్తిగా బ్రీత్ వదిలేసేయండి. బాడీ చక్కగా టర్న్ చేయండి. మ్యాక్సిమం తిరగాలి. 2 భుజాలు సమానంగా రాలి. ఇప్పుడు హ్యాండ్ దించేసేయండి. కింద చెయ్య పై చెయ్య ఒకటే లైన్లో స్ట్రైట్గా ఉండాలి. కింద అరచేయి చక్క పాదం పక్కన కూడా పెట్టుకోవచ్చు. పై చేయి కూడా స్ట్రైట్గా ఉండాలి. తల పైకెత్తి పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. ఏ మోకాలు బెండ్ చేయకూడదు. కావాలంటే మోచెప్పుడు కూడా పైకి లాక్కోవచ్చు. అలాగే లేకండి, తిరగకూడదు. ఇప్పుడు బాడీ తిరగాలి. రిలీజ్, రిలాక్స్. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు చేయబోయేది పార్శ్వ కోణాసనం చేద్దాం. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకోండి. పాదం పక్క తిప్పండి. ఏ పాదం పక్క తిప్పామో ఆ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనకాల అడ్జస్ట్ చేసుకోవాలి. చక్కగా 9 డిగ్రీస్ రావాలి. అరిచేదించాలి. ఒకసారి వెనక్కి అనుకోవాలి. ఒకసారి వెనక్కని ముందుకు తీసుకెళ్ళిపోండి. పై చేయి ముందు తీసుకెళ్ళిపోండి. వెనక పాదం అడ్డంగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. ఫ్రంట్ లెగ్ పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్ ఉంది. బాడీ చక్క తిరగాలి. తల పైకెత్తి సంఖ భాగం నుంచి తల పైకెత్తి చూడాలి. 90 డిగ్రీస్ పర్ఫెక్ట్గా ఫ్రంట్ లెగ్ ఉంది. పాదం పక్కనే 2 అరచేయి చక్క మ్యాట్ మీద ప్రెస్ చేసాం. వెనక పాదం అడ్డంగా ఉంది. బాడీ కూడా చక్క
మెల్లి తిప్పాలి, అప్, నిదానంగా లేగాలి. డైలీ చేస్తూ ఉంటే వస్తుంది, ఒక్కరోజు రమ్మంటే రాదు. అందరూ బాగా చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. పాదం పక్క తిప్పుకోండి, ఆపోజిట్ లెగ్. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా లెఫ్ట్ లెగ్ వెనక్కి జరపండి. రైట్ లెగ్ 90 డిగ్రీస్ వస్తే అరచేయి దించేసి పై చేయి వెనక్కి అనుకోండి, ఒకసారి వెనక్కని అప్పుడు ముందు తీసుకెళ్ళిపోండి. బాడీ పక్క తిప్పాలి, తల పైకి ఎత్తాలి. వెనక పాదం దగ్గర నుంచి అరచేయి దాకా బాడీ ఒక గ్రాడ్యువల్గా లేచుకోండి. తల కూడా పడేయకూడదు. వెరీ గుడ్. బాడీ పక్క తిప్పాలి. ఇది చాలా మంచి ఆసనం. బాణ పొట్ట ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఛాతీ విశాలంగా జరుగుతుంది. వెనక పాదం అడ్డంగా ఉండాలి, ఛాతీ చక్కగా విశాలంగా బాగా ఎక్స్టెన్షన్ అవుద్ది. అప్, నిదానంగా లేకండి. రిలీజ్, రిలాక్స్. ఎప్పుడు 4 లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలకు క్లోజ్ చేయాలి. ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్ ఆసనం ఉత్కటాసనం. లెగ్స్ మధ్యలో, పాదాల మధ్యలో, షోల్డర్ లెవెల్లో, నడుము లెవెల్లో పెట్టుకోవాలి. చేతులు పైకి లేపి టోస్ మీద లేకండి, మ్యాక్సిమం లేకండి, టోస్ మీద బాగా లేగాలి. ఇప్పుడు నిదానంగా మోకాలు బెంచ్, హ్యాండ్స్ భుజాలు సమానంగా తెచ్చుకోండి. మోకాలు బెంచ్ చేయండి. ఉత్కటాసనం. వెరీ గుడ్. చక్క దిగాలి. మోకాళ్ళు పక్కకి వెళ్ళకూడదు, బాడీ కూడా ముందుకు రాకూడదు. యాంకిల్ బటక్ ఒకే లెవెల్లో ఉండాలి. కొంచెం దిగాలి, యాంకిల్ లేపాలి. వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా పైకి లేకండి. ఇప్పుడు చేతులు అలాగే పెట్టి పాదాలు ఉంచకూడదు. ఇప్పుడు హ్యాండ్స్ అలాగే ఉంచి దిగండి. దిగాలి. వెరీ గుడ్, గుడ్. యాంకిల్ బటక్స్ ఒకేలాగా ఉంది. మోకాళ్ళు చక్కగా ఉన్నాయి, కాళ్ళు దూరం దగ్గర రావట్లా. అప్, నిదానంగా లేకండి. హ్యాండ్ సైడ్ నుంచి దించేసేయండి, పాదాలు దించేసేయండి. రిలీజ్, రిలాక్స్. చక్క పడుకోండి. ఏదైనా క్లాత్ ఉంటే వేసుకోండి. రెడీ. చక్క బాడీ చక్క రిలాక్స్గా ఉంచుకోండి. హాయిగా ప్రశాంతంగా పడుకోండి. ఒకసారి చేతులు స్ట్రెచ్ చేయండి. చేతులు వెనక్కి, కాళ్ళు కిందకి బాగా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ ప్లీజ్. బోర్లా తిరిగి పడుకోండి. చక్కగా బోర్లా తిరిగి పడుకోవాలి. ఇవాళ వెడ్నెస్డే రోజు మనం స్ట్రెచ్చింగ్ చేస్తాం. ఈ ఒక్కరోజు స్ట్రెచ్చింగ్ వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. చేతులు కాళ్ళు కరెక్ట్గా మ్యాట్ ఎడ్జ్లో ఉండాలి. చేతులు కాళ్ళు వీ షేప్ ఉండాలి. చేతులు కాళ్ళు వీ షేప్ మ్యాట్ ఎడ్జ్లో కరెక్ట్గా ఉండాలి. ఇక ఆ పాదాలు అరచేతులు అలాగే ఉండాలి, కదపకూడదు. రెడీ. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్, అప్. లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ రెండు లెఫ్టే. వెరీ గుడ్. చేయి చెందులాగా చక్కగా అంతవరకు లేపాలి, ఎక్కువ హైట్ లేపకూడదు. చేయి బాగా ముందుకు సాగాలి, కాలు వెనక్కి సాగాలి. కొద్ది లేపాలి చేయి చెందు, మరీ డౌన్ చేయకూడదు. బాగా స్ట్రెచ్ చేయాలి. కింద ఉన్నటువంటి రైట్ హ్యాండ్, రైట్ లెగ్ దించేయండి. ఫోర్ హెడ్ కానీ చిన్న కానీ టచ్ చేయండి. తల కూడా. కాలు వెనక్కి లాగాలి, చెయ్య ముందుకు లాగాలి. రిలీజ్, రిలాక్స్. నిదానంగా దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి రైట్ లెగ్, రైట్ హ్యాండ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్, అప్. రైట్ హ్యాండ్, రైట్ లెగ్. కుడి చెయ్య, కుడి కాలు లేపాలి. చెయ్యి ముందుకు సాగాలి, కాలు వెనక్కి సాగాలి. కింద ఉన్నటువంటి చెయ్య, కాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. ఫోర్ హెడ్ కానీ చిన్న కానీ టచ్ చేయండి. గట్టిగా లాగాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని లాగినట్టు లాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేసి అంత బాగుంటుంది. కాలు టై భాగం లెగిస్తే సరిపోద్ది. రిలీజ్, రిలాక్స్. చక్క శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు బోత్ హ్యాండ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్, అప్. బోత్ హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయాలి. పాదాలు లెగ్గించి తల దాకా మ్యాట్ మీద ఉంది. భుజాల నుంచి అరచేతుల దాకా దించాలి. తల లేపకూడదు. ఫోర్ హెడ్ కానీ చిన్న కానీ టచ్ చేయాలి. గట్టిగా లాగాలి. హ్యాండ్స్ని బాగా లాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేసి అంత బాగుంటుంది. రిలీజ్, నిదానంగా దించేసేయండి. ఇప్పుడు చక్క శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. రెండు ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. నాలుగు లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి.
ఇప్పుడు బోత్ లెగ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, ఓన్లీ లెగ్సే, ఓన్లీ లెగ్సే. లెగాలి, టైస్ లెగాలి, చక్కగా చేయాలి. వెరీ గుడ్. అంత హైట్ లేకపోయినా చక్కగా లెగాలి, చక్కగా లెగాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగండి. నడుము నుంచి పాదాల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. రిలాక్స్, నిదానంగా దించేయండి. చక్క పాదాలు అరచేతులు చక్కగా క్రాస్గా మ్యాట్ ఎడ్జ్లో ఉండాలి. ఇప్పుడు హెడ్ హ్యాండ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. బ్రీత్ ఇన్ అప్, హ్యాండ్స్ హెడ్, పాదాల దగ్గర నుంచి షోల్డర్ దాకా, భుజాల దాకా మ్యాట్ మీద ఉండాలి. భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి, బాగా లాగాలి. తల కొద్దిగా లేపాలి, నిదానంగా దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. రెడీ. ఇప్పుడు హెడ్ హ్యాండ్స్ లెగ్స్ చేద్దాం. బాడీ అంతా పొట్ట మీద ఉంటుంది, పొట్టలో గాలి ఉండాలి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. బ్రీత్ ఇన్ అప్, హెడ్ హ్యాండ్స్ లెగ్స్, హెడ్ హ్యాండ్స్ లెగ్స్. వెరీ గుడ్. బాడీ అంతా పొట్ట మీద ఉంది, పొట్టలో కొద్దిగా గాలి ఉండాలి. చేతులు ముందుకు సాగాలి, కాళ్ళు వెనక్కి సాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. రిలాక్స్, నిదానంగా శ్వాస వదిలేసి దించేయండి. చేతులు కాళ్ళు వీ షేప్ పెట్టుకోండి, కరెక్ట్గా మ్యాట్ ఎడ్జ్లో పెట్టుకోండి. చేతులు కాళ్ళు చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి క్రాస్గా చేద్దాం, ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది మనకి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. బ్రీత్ ఇన్ అప్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, ఎడమ చెయ్య కుడి కాలు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్. చెయ్యి ముందుకు సాగాలి, కాలు వెనక్కి సాగాలి, బాగా స్ట్రెచ్ చేయాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని మన చెయ్య కాలు లాగినట్టు లాగాలి. కాలు చెయ్య ఆ పక్క ఈ పక్క వెళ్ళకూడదు, వెనక్కి సాగాలి. కాలు కొద్దిగా ఈ పక్క వస్తూ ఉంటుంది, రానివ్వకూడదు, వెనక్కి లాగాలి. కింద ఉన్న కాలు చెయ్య పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. ఫోర్ హెడ్ కానీ చిన్న కానీ టచ్ చేయండి, బాగా లాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. నిదానంగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, కుడి చెయ్య ఎడమ కాలు, చెయ్య ముందుకు సాగాలి, కాలు వెనక్కి సాగాలి. కిందన్న చెయ్య కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. ఫోర్ హెడ్ కానీ చిన్న కానీ టచ్ చేయండి. కాలు టై భాగం లెగ్స్ సరిపోద్ది. రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి బోత్ హ్యాండ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడ బద్దకిచ్చొద్దు మనం. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. బ్రీత్ ఇన్ అప్, ఓన్లీ హ్యాండ్స్, పాదాల దగ్గర తల దాకా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. చక్క చందులాగా చేతుల్ని భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని మన చేతులు లాగినట్టు లాక్కుండా అందరూ గట్టిగా లాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. రిలాక్స్. చక్క శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి బోత్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి రెండు ముక్కుల ద్వారా. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. బ్రీత్ ఇన్ అప్, లెగండి. అరచేతుల దగ్గర నుంచి నడుము దాకా మ్యాట్ మీద ఉండాలి. నడుము దగ్గర నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేయాలి. మోకాలు టైట్ చేయాలి, మోచెప్పలు పైకి లాగాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని మన పాదాలు లాగినట్టు లాగాలి. టై భాగం లెగాలి, టై భాగం లెగాలి. వెరీ గుడ్. చక్క లాగాలి, శలభాసం లాగా బాగా లాగాలి. అరచేతుల దగ్గర నుంచి నడుము దాకా మ్యాట్ మీద ఉంది, నడుము నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేస్తున్నాం. ఈ టైంలో నిదానంగా దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. హ్యాండ్స్ లెగ్స్ వీ షేప్ అలాగే ఉండాలి. ఇప్పుడు హెడ్ హ్యాండ్స్ చేద్దాం.
బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, హెడ్ హ్యాండ్స్ పాదాల దగ్గర నుంచి షోల్డర్ దాకా మ్యాట్ మీద ఉండాలి. తల కొద్దిగా ఎత్తాలి, భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి. సూపర్ మ్యాన్ లాగా బాడీ ముందుకు సాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. పాదాల దగ్గర నుంచి షోల్డర్ దాకా చక్కగా మ్యాట్ మీద ఉండాలి. షోల్డర్ దగ్గర తల కొద్దిగా పైకి ఎత్తాలి. భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి, చక్కగా లాగాలి. నిదానంగా దించి చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి, శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. లెగ్స్ కూడా హెడ్ హ్యాండ్స్ లెగ్సే లేపాలి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, హెడ్ హ్యాండ్స్ లెగ్స్. గాడి అంతా పొట్ట మీద ఉంది, పొట్టలో గాలి ఉండాలి. చక్కగా కాళ్ళు వెనక్కి లాగాలి, చేతులు ముందుకు లాగాలి. వెరీ గుడ్, చందు బాగా చేస్తున్నాడు. అందరం మనం చందులాగా చేద్దాం. రెడీ? చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి, ముందుకి కాళ్ళు బాగా వెనక్కి లాగాలి. బాడీ అంతా పొట్ట మీద ఉంది, పొట్టలో కొద్దిగా గాలి ఉండాలి. నిదానంగా దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు వెనక్కి తిరిగి ప్రశాంతాసనంలో పడుకోండి. చక్కగా హాయిగా ప్రశాంతాసనంలో పడుకోండి. చేతులు కాళ్ళు వీ షేప్ అలాగే ఉంచుకోండి. చేతులు కాళ్ళు వీ షేప్ అలాగే ఉంచుకోండి. కొంచెం కిందకి వెళ్ళినా పర్లేదు, చక్కగా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రెడీ? ఇవన్నీ బ్రీత్ అవుట్లో చేస్తాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, ఎడమ చెయ్య ఎడమ కాలు. చెయ్యం వెనక్కి లాగాలి, కాలు కిందకి లాగాలి. కిందున్న కాలు చెయ్య పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. వీపంతా నేల టచ్ చేయి ఉండాలి. లేపిన కాలు ఆ పక్క ఈ పక్క వెళ్ళకూడదు, బాగా ముందుకు స్ట్రెచ్ చేయాలి. నిదానంగా దించేయండి. చెయ్యి కొద్దిగా ఒక నుంచి లేపాలి, లేపినట్టు కనబడతల్లా. రెడీ? చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి రైట్ హ్యాండ్ రైట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. అప్, రైట్ హ్యాండ్ రైట్ లెగ్, కుడి చెయ్య కుడి కాలు. చెయ్యి వెనక్కి సాగాలి, కాలు కిందకి సాగాలి. కిందన చెయ్య కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. వీపును గట్టిగా నొక్కండి, లాగాలి. ఇద్దరు మనుషులు పడుకుని మనం చెయ్య కాలు లాగినట్టు లాక్కోవాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. నిదానంగా దించేసేయండి. ఒక 5-10 నిమిషాలు కష్టపడితే బాడీ అంతా ఫుల్గా స్ట్రెచ్ అయిపోద్ది. బాడీ అంతా లైట్గా ఉంటుంది, నడుస్తుంటే గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. రెడీ? ఇప్పుడు బోత్ హ్యాండ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, అప్, ఓన్లీ హ్యాండ్సే. పాదాల దగ్గర తల దాకా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. భుజాల నుంచి అరచేతుల దాకా లాగండి. ఇద్దరు మనుషులు పట్టుకుని లాగినట్టు లాగాలి. చందులాగా అరచేయి చూడండి, చక్కగా వెనక్కి అరచేయ మ్యాట్ వైపు ఉండాలి. ఎక్కువ హైట్ లేపకూడదు. స్ట్రెచ్ ఇంపార్టెంట్. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు బోత్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. అప్, ఓన్లీ లెగ్స్. అరచేతుల దగ్గర నుంచి నడుము దాకా మ్యాట్ వైపు ప్రెస్ చేయండి. నడుము దగ్గర నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేయండి. మోకాలు టైట్ చేయండి. మోచిప్పలు పైకి లాగండి. ఇద్దరు మనుషులు పట్టుకుని మన కాళ్ళు లాగినట్టు లాగాలి. పొట్ట దగ్గర విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది. లెగ్స్ వెయిట్ అంతా పొట్ట మీద పడటం వల్ల పొట్ట దగ్గర విపరీతం పెయిన్ వస్తుంది. అబ్డామిన్ స్ట్రెంత్ పెరుగుద్ది. కోర్ మజిల్స్ బలంగా తయారవుతాయి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 2 ముక్కుల ద్వారా చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు బోత్ హ్యాండ్ చేద్దాం. బోత్ హ్యాండ్స్ హెడ్ 2. రెడీ? బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. అప్, హెడ్ హ్యాండ్స్ పాదాల దగ్గరించి భుజాల దాకా మ్యాట్ మీద ఉండాలి. తల కొద్దిగా లేపాలి.
భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి, బాగా స్ట్రెచ్ చేయాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేసి అంత బాగుంటుంది. ఇద్దరు మనుషులు పట్టుకుని మన చేతులు లాగినట్టు లాగాలి, వీపంతా మ్యాట్ వైపు ప్రెస్ చేయాలి. నిదానంగా దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు చేయబోయేది చక్కగా మన బాడీలో ఎక్కడన్నా పెయిన్ ఉంటే తగ్గిపోద్ది. చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. తల కాళ్ళు చేతులు మాత్రమే లేగాలి. షోల్డర్ దగ్గర నుంచి నడుము దాకా, భుజాల దగ్గర నుంచి నడుము దాకా మ్యాట్ మీద ఉండాలి. తల కాళ్ళు చేతులు మాత్రమే లేపుదాం. పర్ఫెక్ట్గా చేస్తే బాడీలో ఎక్కడ పెయిన్ ఉన్నా ఇప్పుడు ఇమీడియట్గా తగ్గిపోద్ది. ఎందుకంటే మనం సూర్య నమస్కారాలు యోగాసనాలు ఇప్పుడు దాకా చేసాం కాబట్టి బాడీ హీట్ ఎక్కువ ఉంటుంది. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. అప్, నిదానంగా లేపండి. హెడ్, హ్యాండ్స్, లెగ్స్. వెరీ గుడ్. చేతులు వెనక్కి, కాళ్ళు కిందకి. షోల్డర్ దగ్గర నుంచి హిప్ దాకా, భుజాల దగ్గర నుంచి నడుము దాకా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. వీపుని గట్టిగా నొక్కాలి. మోకాలు టైట్ చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని మన కాళ్ళు చేతులు లాగినట్టు లాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేసి అంత బాగుంటుంది. నిదానంగా దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. నోస్ ద్వారా చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. చేతులు కాళ్ళు వీ షేప్ పెట్టుకోండి. ఈసారి క్రాస్గా చేద్దాం, ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది మనకి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, ఎడమ చెయ్య కుడి కాలు. లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, చెయ్యి వెనక్కి సాగాలి, కాలు కిందకి సాగాలి. టై భాగం కూడా కొద్దిగా లెగాలి. కింద ఉన్నటువంటి రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. వీపు గట్టిగా నొక్కాలి. ఇద్దరు మనుషులు పట్టుకొని మనం చెయ్యకాలు లాగినట్టు తాగాలి. చెయ్యి కూడా కొద్దిగా లెగాలి, మరీ దించకూడదు, ఆనకూడదు మ్యాట్ మీద. కాలు కూడా కొద్ది టై భాగం లెగాలి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వదలండి. శ్వాస తీసుకుంటూ వదలండి. ఈసారి రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. అప్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, కుడి చెయ్య ఎడమ కాలు. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. గట్టిగా లాగాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని మన చెయ్య కాలు లాగినట్టు లాగాలి. కిందున్న కాలు చెయ్య పూర్తిగా మ్యాట్ వైపు ప్రెస్ చేయాలి. వీపంతా గట్టిగా నొక్కాలి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు బోత్ హ్యాండ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడ బద్దకించొద్దు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. అప్, ఓన్లీ హ్యాండ్స్. పాదాల దగ్గర నుంచి తల దాకా మ్యాట్ మీద ప్రెస్ చేసాం. భుజాల దగ్గర నుంచి అరచేల దాకా ఇద్దరు మనుషులు బట్టి లాగినట్టు లాక్కోవాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేసి అంత బాగుంటుంది. వీపంతా చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. రిలీజ్, రిలాక్స్. ఈసారి బోత్ లెగ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అప్, ఓన్లీ లెగ్స్. అరచేతుల దగ్గర నుంచి నడుము దాకా మ్యాట్ మీద ఉంది. నడుము దగ్గర నుంచి పాదాల దాకా లాగుతున్నాం. మోకాలు టైట్ చేసి మోచెప్పలు పైకి లాగాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని మన కాళ్ళు లాగినట్టు లాగాలి. వీపంతా మ్యాట్ మీద ఉండాలి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు హెడ్, హ్యాండ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడ బద్దకించొద్దు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. అప్, హెడ్, హ్యాండ్స్. భుజాల దగ్గర నుంచి అరచేల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. పాదాల దగ్గర నుంచి భుజాల దాకా మ్యాట్ మీద ఉండాలి. వీపంతా మ్యాట్కి ప్రెస్ చేయాలి. చక్కగా లాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. కాళ్ళు కిందకి, చేతులు పైకి లాగాలి. వీపంతా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. 5 వేళ్ళు కలిపి ఉంచుకోండి. రిలీజ్, రిలాక్స్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. నాలుగు లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి. రెడీ, చక్కగా చేద్దాం. ఈసారి హెడ్, హ్యాండ్స్ దగ్గర పెట్టేసుకోండి. కాళ్ళు చేతులు రెండు దగ్గర పెట్టుకోండి. తల కాళ్ళు చేతులు మాత్రమే లేపాలి. భుజాల దగ్గర నుంచి నడుము దాకా మ్యాట్ మీద ఉండాలి. వీపు గట్టిగా నొక్కాలి. రెడీ. బ్రీత్ ఇన్,
మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి, బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. అప్, హెడ్, హ్యాండ్స్, లెగ్స్ లాగాలి. చేతులు వెనక్కి లాగాలి, కాళ్ళు కిందకి స్ట్రెచ్ చేయాలి. భుజాల దగ్గర నుంచి భుజాల నుంచి నడుము దాకా మ్యాట్ మీద ఉండాలి. వీపును గట్టిగా నొక్కండి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. సరిగ్గా చేస్తే మనకు బాడీలో ఎక్కడన్నా పెయిన్స్ ఉంటే ఇమ్మీడియట్గా రిలాక్సేషన్ అవుద్ది. గట్టిగా లాగాలి. భుజాల నుంచి అరచేతుల దాకా వెనక్కి, నడు నుంచి పాదాల దాకా ముందుకి, వీపంతా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. బాగా లాగాలి, ఊరికి లేపటం కాదు. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు చేతులు కాళ్ళు మీకు కన్వీనెంట్గా పెట్టుకోండి. చేతులు కాళ్ళు చక్కగా మీకు కన్వీనెంట్గా పెట్టుకోండి. మీ ఇష్టం, మీ ప్రశాంతంగా మీకు కన్వీనెంట్గా పెట్టుకోండి. శ్వాసక్రియ బాగా చేద్దాం. ఇప్పుడు మ్యాక్సిమం బ్రీత్ తీసుకుంటాం. బ్రీత్ తీసుకున్నప్పుడు ఛాతీ రేజ్ చేయాలి, పొట్ట రేజ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. బ్రీత్ ఇన్, గాలి బంధించి ఆపండి. గాలిని బంధించి ఆపండి. చందులాగా ఛాతీ రేజ్ చేయాలి, పొట్ట రేజ్ కాకూడదు. వీపంతా నేల టచ్ చేయి ఉండాలి. గాలి బంధించి ఉంచాం. దీన్ని అంతర కుంభకం అంటాం. ఇప్పుడు నిదానంగా గాలంతా బయటకు వదిలేసాక పొట్ట లోపల లాగుదాం. బ్రీత్ గాలంతా బయటకు వెళ్ళిపోయింది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది, వీపంతా నేల టచ్ అయ్యింది. చక్కగా రిలీజ్, రిలాక్స్. ఒక 4-5 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. నెక్స్ట్ బాగా చేయొచ్చు. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. ఛాతీ నిండా గాలి ఉండాలి. రిప్ కేస్ అంతా గాలితో నిండిపోవాలి. పొట్ట రేజ్ చేయకూడదు, ఛాతీయే రేజ్ చేయాలి. ఇప్పుడు నిదానంగా గాలంతా బయటకు వదిలేద్దాం 2 ముక్కుల ద్వారా. బ్రీత్ గాలంతా బయటకు వెళ్ళిపోయింది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది, వీపంతా నేల టచ్ చేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులండి. శ్వాస తీసుకుంటూ వదులండి. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి, బద్దకించకూడదు. ఎంత బాగా బ్రీత్ తీసుకుంటే అంత బాగుంటుంది. అలాగే బ్రీత్ తీసుకున్నప్పుడు పొట్టను రేజ్ చేయొద్దు, ఛాతీయే రేజ్ చేయాలి. మన రిప్ కేస్ అంతా గాలితో నిండిపోవాలి. ఇప్పుడు నిదానంగా బ్రీత్ వదిలేద్దాం. బ్రీత్ రెండు ముక్కుల ద్వారా గాలంతా నిదానంగా బయటకు వదిలేసేయండి. గాలంతా బయటకు వెళ్ళిపోద్ది. ఛాతీ రేజ్ చేసి ఉంచాలి. పొట్ట మాత్రం పూర్తిగా లోపలికి వెళ్ళిపోద్ది. వీపంతా నేల టచ్ ఉంటుంది. చక్కగా శ్వాస తీసుకుంటూ వద్దండి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కసారి చేద్దాం. బ్రీత్ మ్యాక్సిమం తీసుకోవాలి. గాలి బంధించి ఆపండి. మన రిప్పేస్ అంతా గాలితో నిండిపోవాలి. వీపంతా చక్కగా నేల టచ్ చేయండి. ఇప్పుడు నిదానం గాలి వదిలేద్దాం. బ్రీత్ గాలంతా బయటకు వెళ్ళిపోయింది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది, వీపంతా నేల టచ్ చేయండి. చక్కగా 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి మనం బ్రీత్ తీసుకుని లాక్ చేసి గాలి వదలకుండా కపాలభాతి చేద్దాం. బ్రీత్ తీసుకుంటాం, గాలి వదలకుండా కపాలభాతి చేస్తాం 10-20 సార్లు. రెడీ. బ్రీత్ తీసుకున్న వెంటనే స్టార్ట్ చేయండి కపాలభాతి. పొట్ట మాత్రమే కదలాలి, గాలి బంధించి ఉంచాలి. పొట్ట ఎక్కువ మూమెంట్ రాదు. పొట్ట దగ్గర, పొత్తికడుపు దగ్గర, టైస్ దగ్గర విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. 10-20 సార్లు కపాలభాతి లేక పొట్టను మూమెంట్ చేయండి. ఇప్పుడు నిదాన గాలంతా 2 ముక్కుల ద్వారా బయటకు వదిలేసేయండి. గాలంతా బయటకు వెళ్ళిపోద్ది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు 10-20 సార్లు కపాలభాతి చేయొచ్చు, లేకపోతే నౌలి పొట్టని స్లోగా లెఫ్ట్కి 10 సార్లు, రైట్కి 10 సార్లు చక్కగా రొటేషన్ చేయండి. నౌలి చక్కగా చేయండి. పొట్ట భాగాన్ని చక్కగా మజ్జిగ కవ్వం చిలికినట్టుగా చిలుగుతున్నాను. నౌలి అంట దాన్ని. లేదంటే కపాలభాతి చేసుకోవచ్చు. రిలీజ్, రిలాక్స్. చక్కగా మళ్ళీ ఒక 5 సార్లు చేద్దాం. బ్రీత్ తీసుకోవాలి,
గాలి బంధించి ఉంచాలి. గాలి బంధించి గాలి వదలకుండా కపాలభాతి చేయాలి. గాలి వదలకుండా కపాలభాతి చేయాలి. 10 నుంచి 20 సార్లు చేయండి. అయిపోయినాక 20 సార్లు అయిపోయాక నిదానం గాలి అంతా బయటకు వదిలేసేయండి. పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది. మళ్ళీ గాలి తీసుకోవద్దు. గాలి తీసుకోకుండా కపాలభాతిగా నవలిగాని చేయండి. గాలి తీసుకోకుండా కపాలభాతిగా నవలిగాని చేయండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. మళ్ళీ మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. ఛాతీ బాగా రైజ్ చేయండి. బాగా బ్రీత్ తీసుకోండి. గాలి బంధించి అలాగే ఉంచి కపాలభాతి చేయండి. పొట్టని లైట్గా మూమెంట్ వస్తుంటుంది, ఎక్కువ మూమెంట్ రాదు. చక్కగా చేయండి. 10 నుంచి 20 సార్లు తీసుకోండి. ఇప్పుడు పూర్తిగా బ్రీత్ అంతా బయటకు వదిలేసేయండి. బ్రీత్ అంతా బయటకు వదిలేసేయండి. పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది. వీపంతా నెల టచ్ చేయండి. ఛాతీ రేజ్ చేసే ఉంచాం. కపాలభాతిగా నవలిగాని చేయండి. నవలి అంటే పొట్టని లెఫ్ట్కి ఒక 10 సార్లు, రైట్కి ఒక 10 సార్లు చేయాలి. చేసిన తర్వాత చక్కగా 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 2-3 సార్లు చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. రెడీ. మళ్ళీ చేద్దాం. బ్రీత్ ఇన్, గాలి బంధించి ఆపండి. ఛాతీ రేజ్ చేసే ఉంచాలి. పొట్టు చక్కగా లోపలికి వెళ్ళిపోయింది. వీపంతా నేల టచ్ చేయండి. ఇప్పుడు నిదానంగా పూర్తిగా బ్రీత్ అంతా 2 ముక్కుల ద్వారా బయటకు వెళ్ళిపోవాలి. పొట్టంతా లోపలికి వెళ్ళిపోద్ది. వీపంతా నేల టచ్ చేయండి. ఇప్పుడు కపాలభాతి చేయొచ్చు, లేదా నవలి చేయొచ్చు. కపాలభాతి కానీ నవలి కానీ చేయండి. 10 నుంచి 20 సార్లు. రెడీ. లాస్ట్ అండ్ ఫైనల్ చేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్. ఛాతీ బాగా రైజ్ చేయండి. ఛాతీ బాగా రైజ్ చేయాలి. కపాలభాతి చేయండి. పొట్ట మాత్రమే కదలాలి. ఇప్పుడు గాలంతా బయటకు వదిలేసేయండి. పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది. వీపు నేల టచ్ చేయండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు నియంత్రణ ప్రాణాయామం. ఆది ముద్ర పెట్టుకోండి. ఆది ముద్ర. ఆది ముద్ర బొట్టన వేలు లోపల పెట్టుకుని చక్కగా బ్రీత్ తీసుకోండి బాగా. కానీ గాలి వదలమాకండి. మళ్ళీ తీసుకోండి, మళ్ళీ వదలొద్దు. మళ్ళీ తీసుకోండి, మళ్ళీ వదలొద్దు. అలా 3, 4, 5, 6 మీ కెపాసిటీ ప్రకారం తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆగండి. 10 సెకండ్స్ ఆగి నిదానంగా ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటే అన్నిసార్లు లేయండి. చక్కగా చేయండి. నియంత్రణ ప్రాణాయామం. బ్రీత్ తీసుకుంటున్నాం, గాలి వదలట్లా. మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా. మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా. చేయండి. 3, 4, 5, 6 చేశాక నిదానం గాలంతా బయటకు వదిలేసేయండి. గాలంతా బయటకు వదిలేయాలి. పొట్టంతా లోపలికి వెళ్ళిపోవాలి. వీపంతా నెల టచ్ ఉంటుంది. ఎన్నిసార్లు తీసుకున్నారో అన్నిసార్లు వదిలేయండి. వదిలిన చక్క స్టెప్ బై స్టెప్ వదలండి. నియంత్రణ ప్రాణాయామం. ఇలా స్టెప్ బై స్టెప్ వదులుతూ వల్ల మనం ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఎక్కువ శ్వాస తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. చక్క చేయండి. 5 టైమ్స్ చేయాలి. 5 సెట్లు చేయాలి. బ్రీత్ తీసుకోవాలి, గాలి వదలకూడదు. మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ వదలకూడదు. మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ వదలకూడదు. అలా 3, 4, 5, 6 మీ కెపాసిటీ ప్రకారం తీసుకోండి. తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపి ఎన్నిసార్లు బ్రీత్ తీసుకున్నారో అన్నిసార్లు వదిలేయండి. చక్క చేయాలి. చక్కటి ప్రాణాయామం. నియంత్రణ ప్రాణాయామం అంటే మన శ్వాసని మనం చక్కగా నియంత్రిస్తూ స్టెప్ బై స్టెప్ చేస్తాం. ఫైవ్ టైమ్స్ చేద్దాం. 5 టైమ్స్ అయిన తర్వాత ఉజ్జయిని చేద్దాం. ఉజ్జయినిలో మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోవచ్చు. ధ్యాన ముద్ర, చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ప్రాణముద్ర, మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. నియంత్రణ ప్రాణాయామం 5 టైమ్స్ అయిన తర్వాత చేయాలి.
రెడీ. చక్క బాడీ ఫ్రీ పడుకుని ఉన్నాం కాబట్టి బాడీ రిలాక్స్గా చక్కగా వీపంతా నేల టచ్ అయి ఉంటుంది. ఇప్పుడు 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోండి. 2 ముక్కుల నుంచి గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకుని కొద్దిసేపు ఆపాలి. కొద్దిసేపు ఆపి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్, కుడి చేతితో కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎప్పుడు ఎడమ వైపే వదలాలి. చక్కటి ప్రాణాయామం థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకుంటున్నాం. తీసుకుని ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపాక చక్కగా రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలండి. నిదానంగా గాలంతా కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎడమ వదిలేస్తున్నాం. మళ్ళీ తీసుకుందాం. అలా 5 సార్లు చేద్దాం. ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. థైరాయిడ్ ప్రాబ్లంలకు బాగా ఉపయోగపడుద్ది. చాలా చక్కటి ప్రాణాయామం ఇది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ప్రాణాయామాన్ని ఒక 1 మంత్ చేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే గ్యారంటీగా డోస్ తగ్గిస్తారు. 5 టైమ్స్ చేద్దాం. చక్క చేయండి. బాడీ చక్క పడుకున్నాం కాబట్టి వీపంతా చక్క మ్యాట్ మీద ప్రెస్ చేయి ఉంటుంది. ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ వదలాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలా గాలి తీసుకోండి. కొద్దిసేపు ఆపి రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలండి. అయిపోయిన వాళ్ళు చక్కగా ఈసారి బ్రాహ్మరి చేద్దాం. బ్రాహ్మరిలో బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోవచ్చు, కుదిరితే షణ్ముఖ ముద్ర పెట్టుకోవచ్చు. చెవులు క్లోజ్ చేసుకున్న పర్లా. చెవులు కళ్ళు మూసుకుంటాం వల్ల మనకి బయట శబ్దం వినపడదు, కనపడదు. అప్పుడు 2 ముక్కుల ద్వారా గాలి తీసుకోవాలి. 2 ముక్కులతో గాలి తీసుకుని తేనెటీగ 9 జుంకార్లాగా నిదానంగా ఒక 20 to 25 సెకండ్స్ వదులుతూ ఉండాలి. అలా వదులుతున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. ఇమాజినేషన్ చేసుకోండి. ఒక చక్కటి పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి వస్తున్నట్టుగా. కొత్తగా చేసేవాళ్ళు చూడండి. ఎందుకంటే చెవులు కళ్ళు మూసుకుంటాం వల్ల మనకేం వినపడదు, కనపడదు. కాబట్టి చక్కగా కొత్తగా చేసేవాళ్ళు చూడండి. చెవులు మూసుకుంటాం వల్ల వినపడదు, కళ్ళు మూసుకుంటాం వల్ల కనపడదు. చెవులు కళ్ళు మూసుకుంటాం వల్ల మనకేమి వినపడదు, కనపడదు, బయట శబ్దం. అప్పుడు మన శ్వాస శబ్దం ఒకటే ఒక సముద్ర ఘోషలాగా వినపడుతూ ఉంటుంది. చక్కగా 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకుని మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. చెవులు కళ్ళు మూసుకున్నాక మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని తేనెటీగ 9 జుంకార్లాగా ఎక్కువసేపు వదులుతూ ఉండాలి. అలా వదులుతున్నంతసేపు మనకి ఒక చక్కటి అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టు ఊహించుకోవాలి. ఈ బ్రాహ్మరీ ప్రాణాయామం చేయటం వల్ల ఎటువంటి తలనొప్పి అని తగ్గిపోద్ది. మైగ్రేన్ లాంటి తలనొప్పులు కూడా తగ్గుతాయి. చక్కగా చేయండి. 5 టైమ్స్ చేయాలి. 5 టైమ్స్ అయిన వాళ్ళు కళ్ళు తెరవకుండా చక్కటి ప్రాణాయామం మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. 5 టైమ్స్ అయిపోయిన వాళ్ళు కళ్ళు తెరవమాకండి. మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. ధ్యాన ముద్ర, చిన్ముద్ర, చిన్మయ ముద్ర, మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. బాడీ చక్క పడుకుని ఉన్నాం కాబట్టి బాడీ స్ట్రైట్గా ఉంది. కళ్ళు మూసుకుని ఉండండి. ఈ బ్రాహ్మరి చేయగానే మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు చక్కగా బ్రీత్ తీసుకుంటున్నారు కానీ వదలట్లా. కొద్దిసేపు ఆపుతున్నాం. ఎంతసేపు తీసుకుంటే అంతసేపు ఆపాలి.
అంతసేపు వదలాలి, అంతసేపు వదిలి ఉంచాలి. 4 సమానంగా చేయండి. మనం ఎలాగో పడుకుని ఉన్నాం కాబట్టి వీపంతా నేల చేయండి, బాడీ స్ట్రైట్గా ఉంటుంది. బ్రీత్ తీసుకున్నప్పుడు ఛాతీ రేజ్ చేస్తాం, ఆపినప్పుడు రేజ్ చేసిన ఛాతీ ఎలాగ ఉండాలి, వదులుతున్నప్పుడు కూడా ఛాతీ ఎలాగ ఉంటుంది, గాలి బయటకు వెళ్ళిపోద్ది 2 ముక్కుల ద్వారా, పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది. వదిలాపినప్పుడు కూడా పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది, బాడీ చక్కగా ఉండాలి, ఛాతీ రేజ్ చేసి ఉండాలి. చేయండి. చక్కటి ప్రాణాయామం, మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషను, యాంగ్జైటీ, నిద్రలేమి అలాంటివన్నీ దూరం అయిపోతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది. పెద్ద పెద్ద గోల్స్ను కూడా ఈజీగా రీచ్ అవుతాం. చేయండి. చక్కటి ప్రాణాయామం. వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ చేస్తూ ఉంటే, బ్రీత్ తీసుకున్నప్పుడు మనం వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ ఉంటే హార్ట్ బీటు టక్ 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 అనే మన ముద్రల దగ్గర బాడీలో తెలుస్తూ ఉండే శబ్దం. బ్రీత్ తీసుకోండి, హార్ట్ బీట్ శబ్దాన్ని కౌంట్ చేయండి. 5, 7, 10 మన కెపాసిటీ ప్రకారం. తర్వాత గాలంతా పూర్తిగా 2 ముక్కుల ద్వారా వదిలేసేయండి. తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు హార్ట్ బీట్ని కౌంట్ చేశారో, వదిలినప్పుడు కూడా అన్నిసార్లు కౌంట్ చేయండి. చక్కటి ప్రాణాయామం. మెడిటేషన్కి ఇదే ప్రాథమిక దశ. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. చేస్తుండండి. కంపల్సరీ శ్వాసను గమనిస్తూ చేస్తుంటేనే మన హార్ట్ బీట్ తెలుస్తూ ఉంటుంది. ఈసారి చేశాక ఆపేసేయండి. ఈసారి పూర్తిగా వదిలేసాక ఆపేయండి. చక్కగా అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ అలాగే ధ్యాన ముద్ర పెట్టుకోండి. రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవచ్చు. 2 వేళ్ళని బొటన వేలతో కుడి ముక్కుని క్లోజ్ చేయండి. ఫస్ట్ లెఫ్ట్ నోస్ నుంచి బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేసేయండి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోండి, ఆపోజిట్ సైడ్ వదిలేయండి. చక్కటి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. పడుకున్నాం కాబట్టి పడుకుని చేస్తున్నాం కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు. కూర్చుని చేస్తే నడుము నొప్పి వస్తూ ఉంటుంది. ఈరోజు బుధవారం నాడు పడుకుని చేస్తాం కాబట్టి వెడ్నెస్డే ఫ్రీగానే ఉంటుంది. కుడి ముక్కుని క్లోజ్ చేయాలి. స్టార్టింగ్ ఎప్పుడు లెఫ్ట్ నోస్ ద్వారా తీసుకోవాలి, మళ్ళీ వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. సింపుల్ ప్రాణాయామం ఇది, బేసిక్ ప్రాణాయామం అంట. ఎవరైనా చేయొచ్చు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా, హార్ట్ పేషెంట్ కూడా చేయొచ్చు ఈ ప్రాణాయామం. ఎవరైనా చేయొచ్చు, కానీ ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. చూస్తాక చాలా సింపుల్గా ఉంటుంది, కానీ బెనిఫిట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ప్రాణాయామం స్టార్టింగ్ ఎప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి తీసుకుంటాం. ఎండింగ్లో వదిలేటప్పుడు లెఫ్ట్ నోస్ నుంచి వదిలిన తర్వాత ఆపాలి. చేస్తుండండి. బాడీ స్ట్రక్గా ఫ్రీగానే ఉంది కాబట్టి రైట్ నోస్ క్లోజ్ చేయాలి, లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోవాలి. పూర్తిగా తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేయాలి, రైట్ సైడ్ వదిలేయాలి. వదిలిన వైపే తీసుకోవాలి. ఎప్పుడు మళ్ళీ ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. ఇప్పుడు నిదానంగా నాడీ శోధన ప్రాణాయామం చేద్దాం. సేమ్ ఇయే ముద్రలు. లెఫ్ట్ హ్యాండ్ అలాగే ధ్యాన ముద్ర ఉండాలి, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర ఉండాలి. ఇప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి. తీసుకున్నాక 2 ముక్కులు లాక్ చేయండి, లైట్గా టచ్ చేయండి, గట్టిగా నొక్కొద్దు. మీ ధ్యాస అంతా శ్వాస మీద, నేను చెప్పే మాట మీద ఉండాలి. తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, ఆపమన్నప్పుడు ఆపాలి, వదలమన్నప్పుడు వదలాలి. చేయాలి. చక్కటి ప్రాణాయామం. నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. స్లోగా వదిలేసేయండి కుడి ముక్కు ద్వారా. మళ్ళీ వదిలిన వైపే తీసుకోండి కుడి ముక్కు ద్వారా. 2 ముక్కులు లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనం 4 సెకండ్స్ తీసుకుంటున్నాం, 16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం. 1:4:2 అంటే 1 సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు ఆపాలి, 2 సెకండ్లు వదలాలి. బాడీ ఫ్రీగా ఉంది కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. లెఫ్ట్ నోస్ నుంచి గాలంతా బయటకు వెళ్ళిపోతుంది. వదిలిన వైపు నిదానంగా వదిలిన వైపు లెఫ్ట్ నోస్ ద్వారా తీసుకోండి. 2 ముక్కులు దగ్గర లాక్ చేసుకోండి, గట్టిగా నొక్కొద్దు. ఈ ప్రాణాయామం చేస్తుంటే మన శరీరంలోని 72,000 నాడులు యాక్టివ్గా తయారవుతాయి.
72,000 నాడులు యాక్టివ్గా ఉండడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా నిదానంగా వదిలేసేయండి గాలంతా. కుడి ముక్కు ద్వారా గాలంతా బయటకు వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోండి. కుడి ముక్కు ద్వారా వదిలిన వైపే తీసుకోండి. లాక్ చేసుకోండి. మన శరీరంలో కొన్ని లక్షల రక్తనాళాలు ఉంటాయి. అవి కొన్ని వెంట్రుక కన్నా సన్నగా ఉంటాయి. ఆ దాంట్లో కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. చక్కటి ప్రాణాయామం ఇది. నిదానంగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. గాలంతా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు వదిలిన వైపే తీసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. వదిలిన వైపే తీసుకోండి. 2 ముక్కులు లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ చేస్తూ ఉంటే మనం ఎప్పుడు శ్వాస తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలి అనేది మనకే తెలిసిపోతూ ఉంటుంది. ఎవరు చెప్పగల. రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. నిదానంగా కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. గాలంతా వదిలిన వైపే తీసుకోండి. కుడి ముక్కు ద్వారా 2 ముక్కులు లాక్ చేసుకోండి. గట్టిగా నొక్కమాకండి. చాలా చక్కటి ప్రాణాయామం అన్నమాట. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ చేస్తూ ఉంటే దీంట్లో మనకు మంచి ఎక్స్పర్ట్ అయిపోతాం. మనం ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలని తెలిసిపోతూ ఉంటుంది. నిదానంగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. గాలంతా చక్కగా నిదానంగా లెఫ్ట్ నోస్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ఓంకారం చేద్దాం. నమస్కారం ముద్ర పెట్టుకోవచ్చు, ధ్యానం ముద్ర పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఈ ఓంకారం కూడా చాలా పవర్ఫుల్ అయింది. అకార, ఉకార, మకారం 3 కలిపితే ఓంకారం. బ్రెత్ ఇన్, breathe in, breathe in, ఈ ఓంకారం అంటనంతసేపు మన ధ్యాసంతా ఓంకార శబ్దం మీదే ఉండాలి. సౌండ్ తక్కువ వచ్చినా పర్లేదు కానీ నిదానంగా ఎక్కువసేపు అంటానికి ట్రై చేద్దాం. బ్రీత్ ఇన్, breathe in, అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఓంకారాన్ని ఉదయం 21 సార్లు, సాయంత్రం 21 సార్లు చేస్తే శారీరకంగా, మానసికంగా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మనకు అంత టైం లేదు కాబట్టి అవకాశం అంతా చేద్దాం. ఇంకో 2 టైమ్స్ చేసి ఆపేద్దాం. బ్రీత్ ఇన్, breathe in,
లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. బ్రీత్ ఇన్. రిలీజ్, రిలాక్స్. చక్కగా ప్రశాంతంగా అలాగే ప్రశాంతంగా పడుకోండి. మనం సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేశాం కాబట్టి మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాదిష్టానం, నాభి దగ్గర మణిపూరకం, గుండెల దగ్గర అనాహతం, కంఠం దగ్గర విశుద్ధం, బొట్టు పెట్టిన ప్లేస్ భూమధ్యం దగ్గర ఆజ్ఞాచక్రం, పైన సహస్రం. ఇవన్నీ ఓపెన్ అవటం వల్ల ఒక 5 నిమిషాలు చక్కగా రిలాక్స్ అయితే 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ వస్తుంది. చక్కగా ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి. శ్వాసని గమనిస్తూ ఉండండి, అంతేగాని తగ్గిస్తూ పెంచడం చేయొద్దు. చక్కగా రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు బుధవారం మనం చక్కగా యోగ సాధన చేయడం కోసం ఆర్ ప్రేమ్చంద్ మనందరితో చక్కగా యోగా సాధన చేస్తూ చక్కగా డెమో చేసినందుకు మనందరి తరపున ప్రేమ్చంద్కి మనం థ్యాంక్స్ తెలియజేసుకుందాం. రేపు ఉదయం మళ్ళీ 5:30 కలుసుకుందాం. థ్యాంక్ యూ. సెలవు.